దీంతో 79 lakhs ఇంటూ అనదర్ 1 ఫ్యామిలీ, అంటే ఫాదర్ అండ్ మదర్ వాళ్ళందరినీ పెట్టుకుంటే దగ్గర దగ్గర 2 crore వరకు ఇది ప్రభావితం చేస్తుంది. ఇది అక్కడి నుంచి ఇల్లు కూడా ఎట్లా పరిశుభ్రంగా పెట్టుకోవాలి అవన్నీ వస్తుంది. దీన్ని వాచ్ చేయండి, దీని ఇంపాక్ట్ కూడా స్టడీ చేయండి. కలెక్టర్స్ హ్యాస్ టు ట్రై. దిస్ ఈజ్ ద రియల్ ఇన్నోవేటివ్. మీరు ఎప్పుడు కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే డబ్బులు సార్ అంటారు. ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగేది డబ్బులు లేకపోతే ఎట్లా పని చేస్తాం సార్ అంటారు. కానీ ఆలోచన, ఇన్నోవేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్నోవేషన్తో, బెస్ట్ ప్రాక్టీసెస్తో వెల్త్ క్రియేట్ చేస్తాం, ఆదాయాన్ని పెంచుకోగలుగుతాం. మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్లో ఇంకా నాకు కొన్ని బాగా, ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ ది వే యూ ఆర్ థింకింగ్. దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి. ఇంకా చాలా బెస్ట్ ప్రాక్టీస్ రావాలి. మనం పెట్టే ప్రతి ఒక్క పైసకు ఫలితం రావాలి. అన్ని డబ్బులతోనే కావు. ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్తో రెవల్యూషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కలెక్టర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను పోయినప్పుడు పిల్లలు అన్నారు, పిల్లలు ఒక మాట అన్నారు, సార్ మాది ముస్తాబు కార్యక్రమం చాలా బాగుందని. ఐఎమ్ టోటల్ ఇంప్రెస్డ్ అబౌట్ ఇట్. సింపుల్ ఇన్నోవేషన్, ఇంపాక్ట్ ఈస్ హ్యూజ్. ఇది మీరు గుర్తుపెట్టుకొని ఎంతవరకు డ్రైవ్ చేయగలుగుతారో డ్రైవ్ చేయండి. ఆల్ కలెక్టర్స్, ఎమ్మెల్యేస్ కానీ, మినిస్టర్స్ కానీ అందరం కూడా ఫ్యూచరు ఎక్కడైతే స్కూల్ ఉందో అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. దాన్ని మీరు ఎంత టైం స్పెండ్ చేయగలిగితే, మనీనే కాదు టైం స్పెండ్ చేయడం, లీడర్షిప్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఓకే, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ కలెక్టర్ గారు. గుడ్ లక్. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఇస్ ఏలూరు ప్రెజెంటేషన్ సార్. ప్రాజెక్ట్ మార్పు మూవింగ్ టువర్డ్స్ an alternative. ఇంకొక మాట కూడా చెప్పాలి కలెక్టర్ గురించి. ఎందుకంటే ఓసారి లైఫ్లో ఎట్లా ఛాలెంజ్ వస్తాయంటే, మా సీనియర్ ఆఫీసర్స్కి అందరికీ డిఫరెంట్ ఒపీనియన్ ఉండే దానిపైన. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, మనిషిలో పట్టుదల కనపడుస్తూ ఉంది. కానీ అందరూ నెగిటివ్గా చెప్తున్నారు. నేను ఆయన పిలిచి ఒకటే చెప్పాను, కలెక్టర్ గారు ఈ మారిగా అనుకుంటున్నారు, నువ్వేం చేస్తా చెప్పాయా అని అడిగాను. సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి, మీరు చూస్తారు కదా అన్నాడు. ఐ రియలీ అప్రిషియేట్ యూ. కంగ్రాచులేషన్స్. దట్ ఈస్ వేర్ ఒక ఆపర్చునిటీ ఇస్తే కొంతమంది మిరాకిల్ సృష్టిస్తారు. అందులో నేను అందుకే ఇంప్రెస్ అయ్యాను మిమ్మల్ని. గుడ్ లక్. మళ్ళా డోంట్ కాంప్లిసెంట్. నేనేదో పొగిడాను మారిపోయాను అనుకో. మీలాంటి వాళ్ళంతా ఇంకా 10 మందికి స్ఫూర్తినిస్తూనే ఉండాలి. గుడ్, కంగ్రాట్స్. నెక్స్ట్. Good morning, sir. Project Marpu from Eluru district, moving towards an alternative rehabilitation program for the underprivileged. అదే మార్పు అని పేరు పెట్టాం సార్. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్, మనకు జనవరిలో నవోదయం 2.0 అని చెప్పి స్టేట్ అని ఐడి లిక్కర్ ఫ్రీగా మనం డిక్లేర్ చేయాలన్నది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయం సార్. అందులో భాగంగా మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి 16 మండల్స్, 140 ఐడి ప్రోన్ విలేజెస్ ఏలూరు డిస్ట్రిక్ట్లో ఐడెంటిఫై చేశాము. 900 persons were directly or indirectly involved in this ID liquor distillation. మనకు తెలిసింది. వాళ్ళపైన నెసెసరీ అప్రోప్రియేట్ యాక్షన్స్ లీగల్గా బైండ్ ఓవర్ కానీ, పీడీ యాక్ట్ కానీ అవన్నీ పెట్టడం జరిగింది సార్. అక్టోబర్ మంత్కి మేము డిక్లేర్డ్ ఏలూరు డిస్ట్రిక్ట్ as ID liquor ఫ్రీ. కానీ ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ మాత్రం ఇప్పటికి సరిపోదు, బికాస్ వీఆర్ హ్యావింగ్ అ స్ట్రిక్ట్ విజిల్ నౌ. వాట్ ఈస్ ద యాక్చువల్ రీజన్ వై దే ఆర్ ఫాలోయింగ్, వై దే ఆర్ రీలాప్సింగ్ అని చెప్పేసి ఒక అనాలిసిస్ చేసినప్పటికీ పావర్టీ అండ్ ఎకనామిక్ వలరబిలిటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది సార్. సో రూట్ కాజ్ అని మనం అడ్రస్ చేసుకొని ఎన్ఫోర్స్మెంట్ చేస్తామన్నది వీ హ్యావ్ టేకన్ అ డెసిషన్ సార్. ఆ రీహాబిలిటేషన్ ప్రాజెక్ట్ పేరే మార్పు. సో మేము ఫస్ట్ అబ్జెక్టివ్, ఇల్లిసిట్ డిస్టిలేషన్ చేసిన పాత అఫెండర్స్ ఇది వద్దనే చెప్పేసి ముందుకు వస్తున్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసుకున్నాం సార్. 226 ఫ్యామిలీస్ లాస్ట్ 10 yearsలో వేరే వేరే కేసెస్లో బుక్ అయ్యి ఇప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ లేకుండా ఈ పని చేస్తున్నారు సార్. సో ఫస్ట్ టైం మేము చేసిన అప్రోచ్ లైవ్లీహుడ్ సర్వే. సో వాళ్ళకి ఏం కావాలి, మీకు ఏం వచ్చు అన్నది ఫస్ట్ వాళ్ళందరితోటి మీటింగ్ పెట్టి కనుక్కున్నాము. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్
బేస్డ్ లోన్స్ అని వాళ్ళకి ఇచ్చాము. తర్వాత ఫాలో అప్ చేసాం సార్. సో వాట్ ఈస్ ద అవుట్‌కమ్ వి ఎక్స్‌పెక్టెడ్ వాస్ జీరో పావర్టీ. సో పావర్టీ నుంచి బయట వస్తే వాళ్ళు రీలాప్స్ అవ్వరు అన్నది వన్ ఆఫ్ ద అవుట్‌కమ్. వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్‌ప్రెన్యూర్. సో వాళ్ళందరూ అడిగిన లైవ్‌లీహుడ్ ఫోటోస్ చూస్తే యూ విల్ ఆల్సో అండర్‌స్టాండ్ సార్. తర్వాత జీరో ఇలిసిట్ లిక్కర్ ప్రొడక్షన్ ప్లస్ రీలాప్స్ అవ్వకుండా ఉండాలి. దీస్ ఆర్ ద అవుట్‌కమ్స్ విచ్ వి హావ్ ఎక్స్‌పెక్టెడ్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్ సార్. సో ఫస్ట్ స్టెప్ వీళ్ళందరికీ లైవ్లీహుడ్ ఎవరు వెళ్ళి మీకు ఏం కావాలి? మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారని కూడా అడగలేనది వాళ్ళందరితోటి మనం ఇంటరాక్ట్ చేసినప్పుడు తెలిసింది. మాకు తెలియదు ఇంత ఈజీగా లోన్ వస్తది, ఇవన్నీ చేసుకోవచ్చు అన్నది. సో మనకు ఆల్టర్‌నేటివ్ లైవ్లీహుడ్, సస్టైనబుల్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ వాళ్ళకి చెప్పలేదు, చూపించలేదు అన్నది ఒకటి. రెండోది తెలియదు వాళ్ళకి బేసికల్లీ. అండ్ సోషల్ అండ్ లీగల్ రిస్క్ ఉన్నాయి. అండ్ సోషల్ స్టిగ్మటైజేషన్ ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ ఎప్పుడో చేసిన వాళ్ళు కూడా తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకోవాలంటే కూడా దట్ బ్రాండింగ్ వాస్ దేర్ ఫర్ దెమ్. And of course, the vicious cycle of poverty and illicit activity one. So what we did, sir, ఈ 226 ఫ్యామిలీస్‌కి ఈ 140 ఐడీ టోన్ విలేజెస్‌లో వర్క్‌షాప్ పెట్టాము. ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ ద 9 డిపార్ట్మెంట్స్ వెళ్లారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాస్ ఎ నోడెడ్ డిపార్ట్మెంట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో వాళ్ళందరికీ ఐడీ ఇల్లిసిట్ లిక్కర్ గురించి చెప్పడంతో పాటు రీహాబిలిటేషన్ మీరు ఏమైనా ముందుకొస్తారా? మీకు ఏమైనా కావాలని కూడా అడగడం జరిగింది. తర్వాత ఎవరెవరు ముందుకొచ్చారంటే ఈ 226 ఫ్యామిలీస్‌ని కన్విన్స్ చేస్తే కూడా వాలంటరీగా మనకొచ్చింది ఓన్లీ 40 ఫ్యామిలీస్. ఓకే. ఒకసారి ట్రై చేస్తాము. మీరు ఏం చెప్తున్నారు చూస్తామని చెప్పేసి దే కేమ్ ఫార్వర్డ్ సార్. ఆ 40 ఫ్యామిలీస్‌కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా ఉన్నతి లోన్ గాని, శ్రీనిధి లోన్ గాని, బ్యాంక్ లింకేజెస్ గాని వాళ్ళందరికీ 19 జూన్, మేలో ఈ సర్వే చేసాం సార్. జనవరిలో ఓరియం 2 వచ్చింది. వి వర్ డూయింగ్ ఓన్లీ ఎన్ఫోర్స్‌మెంట్ టిల్ మార్చ్. తర్వాత మేలో లెట్ అస్ డూ ద సర్వే అని చెప్పాము. జూన్ 19థ్ కల్లా వితిన్ 1 మంత్ వి గేవ్ దెమ్ 31.40 లాక్స్ ఆఫ్ లోన్ సార్. సో లోన్ ఇచ్చింది మళ్ళీ కన్సంప్షన్ చేయకుండా, వేరే దేనికైనా మిస్‌యూజ్ చేయకుండా వాళ్ళు ఇచ్చిన పర్పస్‌కి వాడుతున్నారని కూడా కాన్స్టెంట్‌గా వాళ్ళ హ్యాండ్ హోల్డింగ్, మెంటరింగ్, గ్రౌండింగ్ చెక్ చేసాము సార్. తర్వాత ప్యూర్ సపోర్ట్. సో ఇప్పుడన్నా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే ఎకనామిక్ ఎంపవర్‌మెంట్ కాదు. దే హావ్ బికమ్ ఎ సోషల్ ట్రాన్స్‌ఫర్మేషన్. సోషల్ ఈవిల్ ఫైటర్‌గా కూడా మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌ని వాడుతున్నాము. దీస్ ఆర్ ద వర్క్‌షాప్స్ అండ్ గ్రామ సభస్ వి హావ్ కండక్టెడ్ సార్. సో ఫస్ట్ వాలంటరీ ఐడెంటిఫికేషన్. ఫస్ట్ 40 మెంబర్స్ వాలంటరీ. మేము చెప్పింది నమ్మి ముందుకు వచ్చినవారు. ఇంకా ఇప్పుడు ఒక 55 ఫ్యామిలీస్ ముందుకు వచ్చి ఉన్నారు సార్. సో ఇట్ ఈస్ షోయింగ్ ఎ సక్సెస్ ప్రోగ్రామ్ రైట్ నౌ. సో వాలంటరీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ విల్లింగ్ ఫ్యామిలీస్, ఇమ్మీడియేట్‌గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ రిజల్యూషన్ అండ్ లెండింగ్. తర్వాత స్కిల్ బేస్డ్ అనిమల్ హస్బెండరీ. చాలా మందికి మా ఊరు ఎక్కువ రూరల్ కాబట్టి అక్కడ ఎక్కువ వాళ్ళు ప్రిఫర్ చేసేది కౌస్ అండ్ బఫెలోస్ యూనిట్ పెట్టడానికి.